శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 388 నామము నిత్య క్లిన్న. ప్రతిపదార్థం నిత్య ఎల్లప్పుడూ, క్లిన్న దయార్థతో తడపబడి ఉండినది. నిత్యము దయాయ క్లిన్న సార్ధ తృతీయ తిథి నిత్య నిత్యక్లినే త్యుచ్యతే ఆయం చ గరుడ పురాణే నిత్యక్లిన మదో వక్షే త్రిపురం భుక్తి ముక్తిధామే ఇత్యాదాన ప్రపంచిత తాదృపవః. నిత్యము దయార్థమైనది. తిథి నిత్యాలలో మూడవదగు నిత్యక్లిన్న స్వరూపురాలు గరుడ పురాణంన వివరించిన నిత్యక్లిన్న రూపురాలు. శ్రీమాత్రే నమః. అమ్మవారి దాక్షణానికి అవధులు లేవు. అరుణాం కరుణా తరంగతాక్షిం అని ధ్యాన శ్లోకంలో అమ్మవారి దయాగుణమే మొదట్లో చెప్పబడింది. ఆ దయాగుణానికి సంబంధించినదే ఈ నిత్యక్లిన్న నామం. ఖేదము కిన్నము అయినట్లే, స్వేదము స్వినము అయినట్లే క్లేదము క్లిన్నము అవుతుంది. అంటే క్లిన్న అనేది క్లేదానికి ఫాస్ట్ పార్టిసిపల్ అన్నమాట. క్లిన్న అంటే నీళ్లతో తడపబడడం అని అర్థం. అయితే ఇక్కడ నీళ్ళని మనము మామూలుగా వాడుకునే నీళ్ళలాగా అర్థం చేసుకోకూడదు. కరుణా హృదయం నుండి పార్లిపోయి ఈ కరుణాజాలంతో అకార నామరూపాలతో ఉండే అమ్మవారు మొత్తం తడిసిపోతే ఆ స్థితిలోని అమ్మవారిని నిత్యక్లిన్న అనుకోవాలి. నిత్యక్లిన్న మదాద్రవ అనే మంత్రాన్ని శ్రీ విద్యలో చెండాలిని అనే మంత్రంగా చెబుతారు. చెండాలిక అన్నది ఒక వీణ పేరు. సోరకాయ ఆనపకాయ బుర్రెలు రెంటి మధ్య కర్ర పెట్టి తాంత్రికతో వాయిస్తే అది చెండాలిక అవుతుంది. దీన్ని కొన్ని నిమ్న జాతుల వాళ్ళు వాయించుకునేవారు. అందుకని ఆ నిమ్న జాతుల వారికి చెండాలురనే పేరు వచ్చింది. భక్తజనులకు భుక్తిముక్తులకు సమకూర్చేది నిత్యక్లిన్న అనే పేరుతో పిలువబడే త్రిపురాంబయే అని గరుడ పురాణంలో చెప్పబడింది. నిత్య దేవతలలో శుక్లపక్ష తృతీయ నాటి నిత్య దేవత పేరు నిత్యక్లిన. అమ్మవారు ఈ దేవత స్వరూపమే కాబట్టి నిత్యక్లిన అని చెప్పుకోవాలి. ఎప్పుడు దయార్థతో తడపబడి ఉండున్నది కనుక ఈ నామానికి ఈ అర్థం చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. 389 నామము నిరూపమ. నిరూపమ నిర్ ఉపాయ పోల్చి చెప్పుటకు ఏమీయూ లేనిది. నిరుపమ సాటి లేనిది. అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క గుణ సంబంధ విషయానికైనా, రూప సంబంధ విషయానికైనా, బల సామర్థ్య సంబంధ విషయాలకైనా పోలిక చెప్పడానికి ఏమీ లేవు. అన్నీ అమ్మవారిలో నుంచి వచ్చినయే. అమ్మవారిచే పాలింపబడి అమ్మవారిలోనికి లీనమయ్యేవే. అయితే అమ్మవారిని పోల్చడానికి ఏ విషయమైనా ఏ వస్తువైనా ఎలా పనికి వస్తుంది? పార్ట్స్ విల్ నెవర్ బీ ఈక్వల్ టు హోల్. అందుకని అమ్మవారు నిరుపమ అని పోల్చి చెప్పుటకు ఏమి ఉపమానము ఏమీ లేనిదని ఈ నామానికి అర్థం చేసుకోవాలి. 390 నామము నిర్వాణ సుఖదాయిని. నిర్వాణ సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన సుఖ ఆనందమును దాయిని ఇచ్చినది. వానమునగా శరీరము, నిర్వణమనగా హిమవంతము. ప్రతి దేవి వాక్యము మమానాదృత్యో పరమం నిర్వణ మమలం పదం ప్రాపతే వాయు శైలేంద్రాలతో మా శరణం వ్రజ. ఏకత్వాన ప్రదేకైన తదా చోభయంతో సింహ మాయుపాస్మహ మహారాజా తతో యస్యసి తత్పదామితి. 8 అక్షరాల నామం ఇది. ఈ నామంతో అమ్మవారికి నిర్వణ సుఖదాయినమా అని చెప్పుకోవాలి. నిర్వణ సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపాద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన సుఖ ఆనందమును దాయిని ఇచ్చినది. ఏ దేవత అయినా ప్రసాదించగల పరిమితమైన తాత్కాలికమైన ఐశ్వర్య భోగాది లౌకిక సుఖాలను స్వర్గాది సుఖాలనే కాకుండా
అనంత ఆనందానుభూతి అయిన మోక్షాన్ని కూడా అనుగ్రహించగలది అమ్మవారు. మోక్షానందాన్ని ప్రసాదించినది అమ్మవారని ఈ నామానికి మనము అర్థం చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మీకు మా లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.